ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు. సమగ్ర వ్యవసాయ సమాచారం కొరకు ఎల్లప్పుడూ ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తోటి రైతులకి సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియచేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్లకి కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు. బెల్ సింబల్ని క్లిక్ చేయండి, మీకు మరిన్ని వీడియోలు వస్తాయి. నమస్తే అండి, నేను మీ కృష్ణారెడ్డి, ప్రతిభాపటెక్ రీజనల్ మేనేజర్, గుంటూరు. ఈరోజు మనం బెల్లంకొండ సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలోని మాచాయపాలెం విలేజ్లో అన్న ప్రసాద్ చేలో ఉన్నాం. బొప్పాయి తోట అన్న ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 4.5 ఎకరాలు. 4.5 ఎకరం బొప్పాయి తోటలో ఉన్నాము. ఆ తోట అన్న ఎట్లా పండించాడు, ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నాడు, మొక్కకి సాలుకి దిగుబడి ఎట్లా ఉంది, ఎన్ని నెలలు అవుతుంది, ఇప్పటికి ఏమనిపిస్తుంది ఏంటి అనేది మనం ONBA పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల ఎట్లా అనిపించింది అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. మరింత సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని సలహాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్లకి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎన్ని ఎకరాలు వేసావన్నా? ఈ ఏడు 4.5 ఎకరాలు బొప్పాయి అన్న. 4.5 ఎకరాలు వేసిన దగ్గర ముందు మనం అచ్చు వచ్చేసరికి మీరు 8-6 పెట్టమన్నారు. 8-6 అచ్చు దొరకపోయేసరికి మనం 7.5-6.5 వచ్చేటట్టు మనం పెట్టడం జరిగింది అన్న. ఎందుకంటే మనం ట్రాక్టర్ తోలుకోవడానికి కూడా సరిపోయేమైనాగా. ఆ తర్వాత మొక్కలు వచ్చేసి అప్పుడు 7.5-6.5కి 850 మొక్కల దాకా పడ్డాయి అన్న ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి. మనం ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఏవైనా మనం డ్రిప్ నుంచే వాడటం జరిగింది. డ్రిప్ లో మనం ఎక్కువగా వాడింది ఫస్ట్ వెజిటేటివ్ ఉన్నప్పుడు, ఎదుగుదల దశలో ఉన్నప్పుడు టెర్రా వాడటం జరుగుతుంది. ప్రతి వారానికి ఒకసారి టెర్రా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత పై స్ప్రేగా ఫ్లోరా కొట్టడం జరిగింది. అదే విధంగా ఇంకా తర్వాత నుంచి వరుసగా 35 రోజులు మనం ఫ్లోరా, ఆ తర్వాత గామా, పెప్పు, ప్రొపెక్స్ వీటిని రెగ్యులర్ గా వాడటం జరిగింది. వాటితో పాటుగా కోకోలి మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయిన ఫెర్టిలైజర్ కోకోలి మనం వాడటం జరుగుతుంది. ప్రతి 15 రోజులకు కానీ 20 రోజులకు ఒకసారి కానీ డ్రిప్ లో వదలటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం జూన్ 24వ తారీఖు ఆ చేను నాటామన్నా 2 ఎకరాలు. దాని తర్వాత జూలై 7వ తారీఖు 8వ తారీఖు ఈ చేను నాటామన్నా. చూస్తే ఈ చేలో కాయ ఈ రకంగా ఇంతలావు, ఒక్కొక్క కాయ మనం రాలిపోయిన కాయల వెయిట్ చూస్తే అన్న 2 కేజీల దాకా ఉందన్న ఒక్కొక్క కాయ. చెట్టుకు వచ్చేసి నా అంచనా ప్రకారంగా అయితే పై మొత్తం కలిపి ఒక 50 పైనే ఉంటాయి అనుకుంటున్నాను అన్న. 50 పైనే ఉంటాయి. అదిగో కాయ వస్తున్నాయి, ఇంకా ఉన్నవి పోతున్నాయి. అవును. ఇప్పటికి వచ్చేసి ఎన్ని నెలలు అయింది? ఇది 7 నెలలు అన్న. 7 నెలలు. పైన వైరస్ కి ఏం మందులు కొట్టారు? వైరస్ కి వచ్చేసరికి వైరోనిల్లు, తర్వాత మనం ఇంకా వైరస్ కి వైరోనిల్లు కొడుతున్నాం. తర్వాత ప్రైడ్ ఎక్కువగా మార్చి కొట్టాం. అక్టారా కూడా ఎక్కువగా స్ప్రే చేసాం. తర్వాత ఒబెరాను 3 సార్లు కొట్టాం ఇప్పటికి. డ్రిప్ లో అయితే మనం ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చాం? డ్రిప్ లో వచ్చేసి ఎక్కువగా మనం వాడింది వెజిటేటివ్ గ్రోత్ ఉన్నప్పుడు టెర్రా ఎక్కువ వాడాం. తర్వాత మనకి ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందో అప్పుడు మనం 50 కేజీలు 2 పాతిక బస్తాలు ఫ్లోరా తీసుకురావటం, వాటిని డ్రిప్ లో షెడ్యూల్ ప్రకారంగా వాడటం జరిగిందన్న. మధ్యలో ఇంకేమి ఇస్తా ఉన్నారు? అక్కడ మధ్యలో గామా ఉందన్న, ప్రొపెక్స్ ఉంది, తర్వాత పోతే పెప్పు కూడా ఉందన్న. పెప్పు ఉంది. మొత్తం ఏది వాడినా గానీ 4 ఎకరాలకి అక్కడ ఆ చేనుకి ఈ చేనుకి కలిపి అన్ని 100-150 కేజీలు. 4.5 ఎకరం పొలానికి కూడా అంతా కూడా 50 కేజీలు మొత్తం 6 వెరైటీలు, 6×5 30 300 కేజీలు వాడటం జరిగింది. ఫర్టిలైజర్ తోనే అంతేనన్నా మనం ఈ బొప్పాయి పంటను పండించడం. అంతే. ఇప్పుడు మొక్కకి డిస్టెన్స్ ఎంత పెట్టారు? మొక్కకి 6.5 అన్న. 6.5. సాలుకి 7.5. మీకు దగ్గర అయినట్టు అనిపిస్తుందా, దూరం ఉన్నట్టు? కాస్త నేను ఇంకా సాలు 8 వేసి మొక్కకి 7 వేయాల్సింది అనిపించింది. ఎందుకంటే మధ్యలో ఒక సాలు పడ్డదన్న, అది కూలీలు పొరపాటున వేసారు, కానీ ఆ సాలు బ్రహ్మాండంగా ఉంది. అసలు అట్లాగే వేసినా పోయేది అనిపించింది. మందు కొట్టుకోవడానికి కూడా ఇంకా బాగా అనిపించేది.
టోటల్ గా ఈ బొప్పాయి వేసిన రైతులకి మీరు ఈ ONBA పద్ధతిలో వ్యవసాయం పాటించడం వల్ల ఉపయోగకరంగా ఉందా లేదా అనేది ఎట్లా చెప్పగలుగుతారు రైతులు? ఉపయోగకరం అన్న, ఎందుకంటే నేను మన ముందు ఊర్లు కూడా ఉన్నాయి, బొప్పాయిలు వేసి ఉన్నాయి. మావాడే శశిధర్ రెడ్డి అని చెప్పి వేసాడు, వాడు తోట ఈడిపోయిందన్న, ఈడిపిచ్చేసాడు, అయిపోయింది. ఎన్ని ఎకరాలు వేసాడు? 3 ఎకరాలు వేసిండు. 3 ఎకరాలు వదిలేసిండు. నాకంటే ముందే. నీకంటే ముందే నాటాడు? నాకంటే వెనక, అంటే నేను జూన్ లో వేసాను, వాడు ఆగస్ట్ లో వేసిండు. మనకంటే వెనకన్నా. తోట వదిలేసాడు. బండి వాడిదే, తిరిగేది వాడిదే, మన అచ్చు తోలటానికి, తర్వాత వ్యవసాయానికి వాడిదే బండి. వాడు వదిలేశాడు అన్న తోట. మనం ఇంకా వాడి కాడ బండి తీసుకొని అప్పుడప్పుడు మనం తోలుకునే వాళ్ళం. వచ్చేయడు ఇంక ఇదే. మొన్న మా వాడు కూడా ఫోన్ చేశాడు, రామచంద్రారెడ్డి కూడా చేసిండు కన్నా, వాడు కూడా ఇదే పాటించాలని చెప్పేసి అనుకుంటున్నాడు. అవి కూడా పైకి వచ్చేసరికి ఎర్రగా అయిపోతున్నాయి అన్న, తోటలన్నీ ఎర్రగా అయిపోయినాయి నేను చూసిన వరకు అయితే. ఇటు రుక్మిణిపురం గానీ కొత్తగానేశ్వరపాడులో వేసిన వాళ్ళు అయితే ఒక 70-80 ఎకరాలు మొత్తం ఎర్రగా అయిపోయింది. టోటల్ గా నీకు ఈ ఫర్టిలైజర్ వాడుకోవడం వల్ల నీకు ఈ ప్రాబ్లం కూడా లేదు. అసలు బ్యాలెన్స్డ్ ఫర్టిలైజర్ అనేది అసలు ఎక్సలెంట్ గా వాడుకోవచ్చు. తీపి కూడా అసలు మామూలు తీపి లేదు. మొన్న ఇప్పుడు కోసి అనిరెడ్డి అన్న గుంటూరు పంపించా, అసలుకి రాత్రి అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం తింటే అసలుకి కలర్ ఇచ్చారు. ఇప్పుడు అదే చెబుతుండే కారులో, రాత్రి అసలు మామూలు లేదు అయ్యా, తలా ఒక మొక్క ఇచ్చాము ప్లాట్ లో అందరికి అని చెప్పి. అది తీపి మాత్రం అసలు మామూలు లేదన్న. నువ్వేం చేస్తుంటావు? నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ అన్న. అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎక్కడ? అవును, క్రోసూరు మండలం అన్న. క్రోసూరు మండలం. క్రోసూరు మండలం. ఓకే, అయితే నువ్వు ఏరియా అంతా తిరుగుతుంటావు. నాకు మొత్తం తెలుసు. మరి ఈ ONBA గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నావా? ONBA చెప్తానన్నా. నేను అన్న కోటిరెడ్డి అన్నకి లాస్ట్ టైం పోతుంది అనుకున్న ఆరుమూరుకి మన పద్ధతిలో పాటిస్తే ఆరుమూరు 35 క్వింటాలు దిగింది. పోతుంది అనుకున్న ఆరుమూరు. ఒకసారి నీ అడ్రస్, నీ ఫోన్ నంబరు? నా పేరు ప్రసాద్, మాచేపాలెం, బెల్లంకొండ మండలం, పల్నాడు. నా ఫోన్ నంబర్ వచ్చేసి 9160979590. నేను BSc అగ్రికల్చర్ చదువుకున్నా. అది అన్నకు కూడా, ఆ విషయం అన్నకు కూడా తెలియదు. నేను ఫస్ట్ నుంచి అన్నకి ఏం కొట్టాలని అడుగుతున్నాను, కానీ నాకు తెలిసిన దానికంటే అన్నకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే నేను చదువుకొని వచ్చా, ఫీల్డ్ నాలెడ్జ్ లేదు. అందుకని ఆయనకి ఫస్ట్ నుంచి నేను ప్రతిదీ నేర్చుకున్నా, ఎప్పుడు ఏది వేయాలి ఏం చేయాలి అని చెప్పేసి. మరీ ముఖ్యంగా టెర్రా, ఫ్లోరా, లారా బెస్ట్. అసలుకి మనం 319 కానీ 13-0-45 కానీ అసలు వాటి జోలి పోమాకండి. అసలు 13-0-45 అందులో ఏం ఉండదు. అది ఓన్లీ యూరియాను ఈ మెగ్నీషియం సల్ఫేట్ కలిపి పొడేది, దానివల్ల ఉపయోగం లేదు. రేట్ ఎక్కువైనా కానీ టెర్రా, ఫ్లోరా, లారాకి వెళ్ళండి, అసలు ఎక్సలెంట్ గా ఉంటది. వీటికి మేము కింద అసలు ఒక్క ఎరువు కట్ట కూడా వేసింది లేదు. ఆ స్టార్టింగ్ లో 14-35 తప్ప, మీరు చెప్పినప్పుడు వేసిందేనన్న 14-35. ఆ తర్వాత మొన్న ఒకసారి 20-20 వేసాం. మిగతా అన్ని ఇంక మన డ్రిప్ నుంచి ఇచ్చినయే. ఇది టోటల్ గా అయితే నువ్వు సాటిస్ఫై? అసలు ఫుల్ అన్న. అసలుకి ఏదేం జరగని నేను అనుకున్న విధంగా ప్రతిభ బయటకు చూసిన దగ్గర నుంచి మిరదోట కాడ నుంచి పొగాకు కూడా అదే వాడేవాడిని. నేను పోయినేడు పొగాకు కూడా అదే వాడా. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.